ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ అయితే చూడండి. వాకింగ్ at 5/8 of his normal speed from his home, Tarun is 21 minutes late in reaching his office. The usual time taken by him to cover the distance between his home and his office is. ఎంత టైం పడుతుంది హోమ్కి ఆఫీస్కి వెళ్ళడానికి, హోమ్ నుంచి ఆఫీస్. ఇక్కడ అతని స్పీడ్ ఏమో 5/8 అండ్ రీచ్ 21 మినిట్స్ లేట్గా వెళ్తాడు. సో ఈ 5/8కి ఎంత డిఫరెన్స్ ఉందంటే 3 పార్ట్స్. సో మనకి 3 టేబుల్లో 3 7 21. సో మనం ఇప్పుడు న్యూమరేటర్ తోటి మనం ఇప్పుడు ఇంటూ వేయాలి. సో 5 7 35. సో మన ఆన్సర్ 35 మినిట్స్. అంతే ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 37.5%, ఇట్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఇంక్రీస్డ్ బై 35,112 సెంటీమీటర్ స్క్వేర్. ఫైండ్ ద ఒరిజినల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్. సో మనకి ఫస్ట్ ఒరిజినల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫార్ములా వచ్చేసి 4πr². సో మనకి ఇది న్యూ రేడియస్ అనుకోవాలి ఫస్ట్. అంటే ఆర్, క్యాపిటల్ ఆర్ ఈక్వల్స్ టు స్మాల్ ఆర్ ప్లస్ ఇక్కడ ఇచ్చేది కదా ఇంక్రీజ్డ్ రేడియస్ 37.5% into r is equals to r plus 0.37. ఇది పర్సంటేజ్ డెసిమల్లో కన్వర్ట్ చేసి టు ఆర్ వాల్యూ ఒరిజినల్ రేడియస్ ఏమో 1 ఆర్ వాల్యూ ప్లస్ ఈ 0.375 ఈక్వల్స్ టు ఇది 1.375 ఆర్. ఇదేమో క్యాపిటల్ ఆర్ వాల్యూ. ఇది మనము ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో మనకి ఫార్ములా వచ్చేసి 4πr². సో 4 into 5 into r వాల్యూ 1.375 r square. So 4 into 5 into 1.375 into 1.375 into r square. సో మనము 1.375 ఇంటూ 1.375 వాల్యూ అనుకోవాలి. సో ఇప్పుడు 1 into 37 1 plus 375/1000. So is equals to 1 plus 3,000 అంటే 75/200 plus 15. Okay. 3/8
8 వస్తుంది. సో 8 plus 3 by 8 is equals to 8 plus 3 11 by 8. సో మనకి దీని వాల్యూ 11 by 8. సో 11 by 8 into 11 by 8 into r square 4 into pi into 4 into pi into r square into 121 by 64. So 64 1 ja 64. ఎంత మిగులుతుంది? ఇంకా 57 మిగులుతుంది. సో 0.82 570 64 8 ja 512 అంటే ఎంత మిగులుతుంది? ఇంకా 58 మిగులుతుంది. పాయింట్ ద్వారా 0 పెట్టుకోవాలి మళ్ళీ. సో ఇక్కడ 64 9 జా ఎంత 54 plus 3 76. 76 పోతే ఇంకా 4 మిగులుతుంది. 4 మిగిలితే మళ్ళీ పాయింట్ పెట్టుకున్నాం. 0 వస్తుంది. ఇక్కడ ఇంకో 0 వస్తుంది. 64 ఇంకా 574 64 384 వస్తుంది. 384 పోతే 64 2 जा 128 పోతే 128 పోతే ఇంకా 32 ఉంటుంది. 320 అవుతుంది. సో మళ్ళీ 64 64 into 5 చేస్తే 320 అవుతుంది. కరెక్ట్ డివైడ్ అవుతుంది. సో ఈ ఆన్సర్ వచ్చేసి 1.890625 వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇది న్యూ సర్ఫేస్ ఏరియా ఇది ఈక్వల్స్ టు 1.8 into 4 pi r square. So 1.890625 into original surface area. సో మన ఫార్ములా వచ్చేసి న్యూ సర్ఫేస్ ఏరియా ఇంటూ ఒరిజినల్ సర్ఫేస్ ఏరియా మైనస్ ఒరిజినల్ సర్ఫేస్
area is equals to 35112. So new surface area 1.890625 into original surface area minus 1 into original surface area is equals to 35112. పడిచ్చారు కదా 35112 ఇంక్రీజ్. సో వేసుకుంటే 890625 గంట 1 మైనస్ చేస్తే ఒరిజినల్ ఇది క్వశ్చన్ 35112. సో ఒరిజినల్ is equals to 35112 by 0.890625. ఇది సింప్లిఫై చేస్తే 35112 by 890625 by 100000. ఇది మొత్తం సింప్లిఫై చేస్తే సో ఇది మనము ఇది ఒకటి సపరేట్ రాసుకుందాం. $10 lakhs. దీంట్లో 10 power 6 by 890625. 10 ఇంట్లో రాసుకోవచ్చు. 2 5 10. సో 2 power 6 5 power 6 890625. 2 power 6 వాల్యూ వచ్చేసి 64 ఇంటూ 5 power 6. ఇది 5 టేబుల్తో డివైడ్ చేస్తే 5 1 5 1 వస్తుంది. 5 3 178125 మళ్ళీ 5 తోటి చేస్తే 5 3 15 సో మనం అంతే చేస్తే ఈ పైన వాల్యూ వచ్చేసి 3 into 19 into ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి 5 power 6 కింద వచ్చేసి 2 power 6 into 5 power 6 5 power 6 5 power 6 క్యాన్సల్ 19 3 57 by 2 power 6 అంటే ఓకే 2 2 4 4 2 8 8 2 16
16 2 ja 32, 32 2 ja 64, 64 వస్తుంది. ఇక్కడ వచ్చేసి 35112 బై 57 ఇక్కడ ఇంటూ 64 వేసుకోవాలి. ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఈ 57 తోటి డివైడ్ చేస్తే మనకి 616 అయితే వస్తుంది. ఇంటూ 64 వేస్తే మనకి 39424 అయితే వస్తుంది సెంటీమీటర్స్ స్క్వేర్ ఆన్సర్. ఆప్షన్ కరెక్ట్. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ అయితే చూడండి ఫ్రెండ్స్. A shopkeeper buys an article for 850 rupees, spends 200 on repairs and sells it for 1200 rupees. What is his percentage? Rounded off to 2 decimal places. సో మనకు ఒక షాప్కీపర్ అనే ఆర్టికల్ అనేది బై చేసిండు ఎంత 850 అండ్ సెల్ చేసిండు ఎంతకి 200 రిపేర్ చేసిండు 200 రూపీస్కి అండ్ సెల్ చేసిందేమో 1200 రూపీస్. సో ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నారు. సో మనకి ఇప్పుడు మన ఖర్చులు ఎంత స్పెండ్ చేసిన అనేది మన కాస్ట్ ప్రైస్కి యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే మనకు 1050 వస్తుంది. ఇది డినామినేటర్లో వేసుకోవాలి. అండ్ ఎంత కమ్మిండు 1200కి అంటే ఎంత ప్రాఫిట్ ఆయనకు వచ్చేసి ప్రాఫిట్ ఎంత 150. సో ఇది మైనస్ చేస్తే మనకు ఎంత వస్తుంది 5 3 15 5 2 10 5 ఇవన్నీ అది 21 1/7 వస్తుంది. 1/7 డెసిమల్ వాల్యూలో కన్వర్ట్ చేస్తే అప్రాక్సిమేట్లీ 14.2829 వస్తుంది. సో మనకి ఆన్సర్ ఇది 14.29. అంటే మనకి ఇక్కడ పర్సంటేజ్ వాడేది కాబట్టి ఇక్కడ 1/7 ఇంటూ 100 వేసుకోవాలి. సో 100/7 వస్తుంది. చేసుకుంటే 14.29 వస్తుంది ఆన్సర్. సో మనకు ఆప్షన్ 3 కరెక్ట్. క్వశ్చన్ అయితే చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి BD perpendicular to AC at D and angle DBC is equal to 80 degrees. E is a point on BC such that angle CAE is equal to 37 degrees. What is the measure of angle AEB? అంటే ఇప్పుడు ట్రయాంగిల్ ఉంది. ట్రయాంగిల్ సో మనకి ABC ట్రయాంగిల్లో BD పర్పెండిక్యులర్ టు AC. సో at D and angle DBC is equal to 80. DBC 80 degrees and is a point on BC. ఇక్కడ ఏమనుకోరు బీసీలో ఈ యొక్క పాయింట్ బీసీ మధ్యలో. సో సచ్ దట్ యాంగిల్ CAE ఇది కాస్ట్ 37 degrees. CAE ఇది ఈ యాంగిల్ 37 degrees ఇచ్చారు. సో వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ AEB? ఈ యాంగిల్ అనుకోమండి. సో మనకి ఇది 90 degrees ఉంటుంది. 80 90 అంటే ఇది 10 వస్తుంది. సో మనకి ఇదైతే తెలుసు కదా. ఈ ట్రయాంగిల్ది మనకి ఎన్ని డిగ్రీస్ ఇచ్చారు యాంగిల్స్. సో ఇదేమో ఇంటీరియర్ ట్రయాంగిల్, ఇది ఎక్స్టీరియర్ ట్రయాంగిల్. సో సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఇది వస్తే ఎక్స్టీరియర్ వాల్యూ వస్తుంది. సో ఇంటీరియర్ 37 + 10 degrees is equals to 47.
సో మనకి ఇది 47 ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి 27. ఈ క్వశ్చన్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇన్ ఏ టెస్ట్ బి గాట్ 50 మార్క్స్ వైల్ ఏ గాట్ 80 మార్క్స్ అవుట్ ఆఫ్ 85 maximum marks. What percentage of A's marks was B's marks? సో మనకి వాట్ పర్సెంటేజ్ ఆఫ్ అని ఇచ్చారు కాబట్టి ఏ అనేది డినామినేటర్లో వేసుకోవాలి, బీస్ మార్క్స్ అనేది. సో ఎక్స్ మార్క్స్ ఏ మార్క్స్ డినామినేటర్లో, బి మార్క్స్ న్యూమినేటర్లో వేసుకోవాలి. సో బీకి ఎంత వచ్చాయి? 50 వచ్చాయి. ఏకి ఎంత వచ్చాయి? 80 వచ్చాయి. ఇంటూ పర్సెంటేజ్లో కాబట్టి ఇంటూ 100 వేసుకోవాలి. సో 0 0 క్యాన్సల్. 500/8. సో 2 4 the 8. Sorry, 4 to the 8. 4 on the 4. 4 to the 8. 4 on 4 5 are 20. 2 6 are 12. 12. 2 to the 4. 0.25 are 10. So answer 62.5. So my fourth option correct. సో ఒకసారి అయితే ఈ క్వశ్చన్ అయితే చూడండి. క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. 3 chairs and 2 tables together cost 600 rupees. 2 chairs and 1 table together cost 350 rupees. The cost of 4 chairs. అంటే మనకి ఫస్ట్ 3 chairs plus 2 tables 600 rupees and 2 chairs plus 1 table cost 350 rupees. సో కాస్ట్ ఆఫ్ 4 chairs అని అడుగుతారు. సో మనము ఇప్పుడు 2 into 2 చేస్తే 4 అవుతుంది. సో ఇక్కడ మనకి ఓన్లీ చైర్స్ అడుగుతారు కాబట్టి మనం చైర్సే అనుకోవాలి, టేబుల్స్ వద్దు మనకి. సో 2 ఉంది కాబట్టి ఇంటూ 2 వేసుకోవాలి. వేసుకుంటే మనకి ఇక్కడ 700 అవుతుంది మనకి. అండ్ ఇక్కడ మనకి టేబుల్ ఇంటూ 2 వేసుకుంటే 2 టేబుల్ అవుతుంది. సో 2 chairs అవుతుంది. 2 to the 4 chairs అవుతుంది. సో మనం ఇవి క్యాన్సిల్ చేసుకోవాలి, మనకు టేబుల్ అవసరం లేదు కాబట్టి. అండ్ మనకి చైర్స్ ఎన్ని ఉన్నాయి? 4 + 3 7 chairs is equals to 700. C is equals to 700/7 సో మనకి 100 మిగులుతుంది. సారీ, తప్పు చేసిన, ఇక్కడ ఇది సపరేట్ చేయాలి. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది. 4లకి 3 తీస్తే వన్ చైర్ ఒకటే ఉంటుంది. 700లకి 600 తీస్తే 100 ఉంటుంది. మనకు 1 చైర్ వాల్యూ 100 వస్తుంది. కానీ మనకి ఇక్కడ 1 చైర్ వాల్యూ అడుగుతున్నాడు. ద కాస్ట్ ఆఫ్ 4 chairs అన్నాడు కాబట్టి మనకి 100 into 4 వేసుకుంటే 400 వస్తుంది. సో మనకి 400 కాస్ట్. సో ఆన్సర్ 2 కరెక్ట్, ఆప్షన్ 2. ఫ్రెండ్స్ ఒకసారి క్వశ్చన్ అయితే చూడండి. 8,200 ఈజ్ 8,200 is divided among A, B and C in such a way that is 19 rupees, 9 rupees and 10 rupees are deducted from their respective shares. They have money in the ratio 12:19:10. Find the difference between B and C original shares. సో మనకి A:B:C రేషియో ఎంత ఇచ్చారు? ఇక్కడ 12:19:10. సో మనకి ఈక్వల్ టు 1 యాడ్ చేసి ఎంత వస్తుంది వాల్యూ? 12 + 19 30 + 31 + 10 41 వస్తుంది. సో మనకి అండ్ ఇక్కడ ఇవన్నీ ఈ డైరెక్ట్ ఎంత వేసి ఒరిజినల్ వాల్యూలోకి వెళ్ళి 19 రూపీస్, 9 రూపీస్, 13 రూపీస్తో యాడ్ చేసుకోవాలి మనకి.
చేసుకుంటే 19 + 9 30 31 30 19 + 9 28 28 + 30 31 41 అది కూడా 41 వచ్చింది. సో ఈ 41 అనేది 8,200 దగ్గర మేనేజ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 8,140 కదా, 59 వస్తుంది. సో మనకి 41 ఇంటూ ఒక నెంబర్ వేస్తే మనకి ఇద్దరు రావాలి. ఈ 41 టేబుల్లో డివైడ్ చేయాలి. సో మనకి 41 వన్ టేబుల్ వస్తుంది. 41 మైనస్ చేస్తే ఇందులో 40 మిగులుతుంది అండ్ 5 9 ఇది మిగులుతుంది. సో మనకి 41 సో మనకైతే ఈ 2 డిజిట్స్ అనేది 41తో డివైడ్ అవుతుంది. సో 3 డిజిట్ చేసుకుందాం. 3 డిజిట్స్ డివైడ్ వస్తుంది. 199 కూడా పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది. 199 వస్తుంది. 199 ఇంటూ 199 డివైడ్ ఇది కూడా ఇంటూ 199. ఎందుకంటే మనం బీసీ ఒకే అడుగుతున్నాం కాబట్టి ఇది చేయాలి. చేస్తే ఈ రెండు వాల్యూస్ వచ్చింది. ఒకటి బీ వాల్యూ, ఒకటి సి వాల్యూ. మనకు రెండు డిఫరెన్స్ అవుతుంది. సో వీళ్ళకి నేను సి తీసేయాలి. మేనేజ్ చేస్తే మనకి 1 సారీ ఫ్రెండ్స్, కూడా మనం అయితే డివైడ్ చేసిన మనీ కూడా యాడ్ చేయాలి. సో 199 ప్లస్ సి వాల్యూ ఉందా 13 యాడ్ చేస్తే మనకి 2000 వేస్తాయి. ఇది తీసేస్తే 6 సో 1787 ఈ ఆప్షన్ 7 అనేది కరెక్ట్. Sir, ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. Preeti, Qadir and Reena invest sum in the ratio 2:8:13 respectively. If they earn a total profit of 87,193 at the end of the year, then what is the positive difference between share of Preeti and Reena అని అడిగారు. అంటే ఇప్పుడు 2 మెథడ్స్ వేసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ వచ్చేసి 2 ఈ 2 మెథడ్స్ అనేది చేయొచ్చు. ఏంటంటే ఇప్పుడు మనకి ఓన్లీ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ దెన్ వాట్ ఈస్ ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రీతి అండ్ రీనా. సో ప్రీతి ఫస్ట్, రీనా లాస్ట్ నెంబర్స్. సో ఇక్కడ రేషియోలో కూడా ఫస్ట్ లాస్ట్ డిఫరెన్స్ ఎంత అనుకోవాలి. 11 వస్తుంది. 13 - 2 11 వస్తుంది. ఇక్కడ పాజిటివ్ డిఫరెన్స్ అన్నారు కాబట్టి పాజిటివ్ నెంబరే వస్తుంది. నెగిటివ్ అయితే రాదు. సో 11 వస్తుంది. మనకి ఆన్సర్ కూడా 11 మల్టిపుల్ అని ఉండాలి. సో ఇక్కడ ఈ నెంబర్ లెవెల్తో డివైడ్ అవుతుందో చెక్ చేసుకోవాలి. ఇదైతే కాదు. నెక్స్ట్ మనకు 11 మల్టిపుల్ ఎట్లా తెలుసుకోవాలంటే ఇక్కడ 4 + 7 11, 11 + 4 15, 15 మైనస్ ఈ రెండు అంటే 1, 15 - 1 14. 11 మల్టిపుల్ అయితే కాదు, అందుకే ఇది కొట్టేసాను. నెక్స్ట్ 4 + 7 11, 11 + 2 13, 13 - 1 12. ఇది కూడా 11 మల్టిపుల్ కాదు. సో 4 + 7 11, 11 + 1 12, 12 - 1 11. సో ఇది మనకి 11 మల్టిపుల్. సో ఇది ఆన్సర్ వస్తుంది. 11 మల్టిపుల్ కాబట్టి ఆన్సర్ ఇది. ఒకసారి చెక్ చేద్దాం. 11 + 3 14 - 1 13. సో ఇది కూడా కాదు. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకో మెథడ్లో ఏంటంటే ఇప్పుడు రేషియో ఇచ్చింది కదా 2:8:13. ఇవన్నీ సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 23 అయితే వస్తుంది. సో మనకి ఈ టోటల్ ఇచ్చింది కదా వాల్యూ 87,193. ఈ 23లో డివైడ్ కావాలి నెంబర్. మనకి ఏ టేబుల్లో డివైడ్ అయితే అది. ఇది డిఫరెన్స్, ఈ రెండు డిఫరెన్స్ అడిగి కాబట్టి ఈ రెండు లెవెల్ వస్తుంది. సో ఇంటూ లెవెల్, ఇక్కడ ఏ నెంబర్ వస్తుందో ఇక్కడ అదే ఇంటూ చేయాలి. చేసి ఇక్కడ ఒక ఆన్సర్ వస్తుంది, అదే ఆన్సర్ మనకి ఇది వస్తుంది. ఈ మెథడ్లో కూడా వేయచ్చు. ఈ క్వశ్చన్ అయితే చూడండి ఫ్రెండ్స్. టూ
Two engines of trains 28 km apart start towards each other at a speed of 23 km per hour and 89 km per hour respectively. After how much time will they meet each other? Assume the length of engine is negligible. ఇంజన్ లెంత్ అనేది నెగ్లెక్ట్ చేయమంటున్నారు. అండ్ ఇక్కడ రెండు రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. ఫస్ట్ స్పీడ్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే రెండు సమ్ చేయాలి. సమ్ చేస్తే 89+23 వచ్చేసి మనకు 90 112. సో ఇది డినామినేటర్లో వేయాలి అండ్ న్యూమరేటర్లో మనకి 28 వేయాలి. 28 కిలో డిస్టెన్స్ టైం ఫామ్ లాగా టైం కనుక్కోవాలంటే ఫామ్ అనేది డిస్టెన్స్ బై స్పీడ్. సో మనకి ఈ రెండు డివైడ్ చేస్తే 28 1 28 2 56 28 2 56 56 2 ఇది 112. సో కరెక్ట్ మనకి 1/4 వస్తుంది వాల్యూ. సో 1/4 ఇక్కడ మనకి ఏంది మినిట్స్లో ఇచ్చారు ఆప్షన్స్. సో మినిట్స్లో కనుక్కోవాలంటే ఇంటూ 60 వేసుకుంటే 60/4 4 1 4 4 8 4 5 20. సో ఆన్సర్ వచ్చేసి 15 minutes. 15 minutes 4th one. Option 4 correct answer. Friends, ఈ క్వశ్చన్ చూడండి. సంగీత అబ్జర్వ్స్ ది టాప్ ఆఫ్ ది చిమ్నీ అట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ 45 degrees. She is standing 28.7 meters away from the base of the chimney and her eye level is 1.3 meter above the ground. What is the total height in meters of the chimney? సో మనకి చిమ్నీ టోటల్ హైట్ అయితే కనుక్కోమన్నారు. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లం. సో మనకి ఇది ఒక బేస్ గ్రౌండ్ లెవెల్ ఇది. సో మనకి ఇక్కడ ఎవరు సంగీత అయితే నిల్చుంది. సో సో షీ స్టాండింగ్ 28.7 meters అవే ఫ్రమ్ ది బేస్. సో ఈ 28.7 meters ఇక్కడ చిమ్నీ ఉంటుంది. సో ఐ లెవెల్ 1.3 meter అబోవ్ ఫ్రమ్ ది గ్రౌండ్ ఉంటుంది. సో ఈ మైట్ వచ్చేసి 1.3 meters. సో మనకి ఇక్కడ నుంచి చిమ్నీ అయితే చూస్తుంది. సో దీని యాంగిల్ వచ్చేసి 45 degrees. సో ఇక్కడ ఇది హైట్ 1.3 meter అంటే ఇది కూడా 1.3 meter ఉంటుంది. మనకి tan 45 వాల్యూ వచ్చేసి 1/1. సో అయితే ఇప్పుడు మనకి tan 45 అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఆపోజిట్ అడ్జసెంట్ ఎంత ఉంటే ఆపోజిట్ కూడా అంతే ఉంటుంది 1/1 అంటే. సో ఇది 28.7 meters. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో వచ్చేసి టోటల్ హైట్ ఆఫ్ ది చిమ్నీ అంటే సో ఇది ఇక్కడ 1.3 ఆల్రెడీ ఇచ్చారు. సో 28.7 రెండు యాడ్ చేస్తే ఇది 28 29 30 వస్తుంది మనకు ఆన్సర్. ఆప్షన్ సి 3 అయితే కరెక్ట్. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ అయితే చూడండి. ఇఫ్ ద లిస్టెడ్ ప్రైస్ ఆఫ్ ఏ బ్యాగ్ ఈజ్ 85% మోర్ దెన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అండ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 49% ఈజ్ అనౌన్స్డ్ ఆన్ ఇట్, దెన్ ఫైండ్ ద లాస్ పర్సంటేజ్. సో మనకి క్వశ్చన్లో అయితే కాస్ట్ ప్రైస్ కన్నా మార్కెట్ ప్రైస్ 85% మోర్ అన్నారు. సో లిస్టెడ్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ ఎంఆర్పి 85% మోర్ అండ్ కాస్ట్ ప్రైస్ ఎంత. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఇవ్వాలంటే మనం 100 తీసుకోవాలి. 85% మోర్ అంటే మనకి ఎంత వస్తుంది? 185 వస్తుంది ఇది ఎంఆర్పి. సో ఇక్కడ క్వశ్చన్ అండ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 49% ఈజ్ అనౌన్స్డ్ ఆన్ ఇట్. సో ఎంఆర్పి మీద మనకి 49% డిస్కౌంట్ ఇచ్చింది. సో 49% డిస్కౌంట్ అంటే ఇంకా 51% మిగులుతుంది. సో మనకి 51%కి అమ్మిండు. సో మనకి లాస్ట్ ఏమడిగారు? లాస్ పర్సంటేజ్ అడిగారు. సో 185
ఇంటూ 51 పర్సెంటేజ్ ఆఫ్ 500. సో మనం ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనుకోవాలి. సెల్లింగ్ ప్రైస్ కంటే 51%. సో మనకి ఇక్కడ 51 ఎలా వచ్చిందంటే మనకి 49% డిస్కౌంట్ ఇస్తున్నాడు. సో మనకి 49% డిస్కౌంట్ ఇస్తే మనకు ఎంత పర్సెంట్ కమ్మినట్టు? 51% కమ్మినట్టు. సో 51% ఇంటూ 185 చేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఇక్కడ 5 2 10, 5 20 100, 5 3 15, 5 5 35. సో 37 ఇంటూ 51 మనకి 1887/20 వేసుకోవాలి. ఇదైతే ఎంత వస్తుంది? 1887/20. సో ఇది చేసి ఇంత వస్తుంది. సో మనకి ఈజీగా సింప్లిఫై చేయాలంటే ఇదైతే 20తో డివైడ్ అయితే చేయాలంటే మళ్ళీ డెసిమల్ వస్తుంది. మనకి ఈజీగా అనుకోవాలంటే ఇంటూ ప్లస్ 7 వేసి బై 20 వేసి, సో 0 0 క్యాన్సల్, 2 18, 2 8, 2 3 6.3, 2 అవుతుంది, 2 10. సో మనకి 94.35 అయితే వస్తుంది. సో టోటల్ కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ చేస్తే మనకి లాస్ అనుకోవచ్చు. కాస్ట్ ప్రైస్ 100 మైనస్ సెల్లింగ్ ప్రైస్ 94.35 రెండు మైనస్ చేస్తే మనకి 5.65% అయితే వస్తుంది. సో ఇది మన ఆప్షన్ 1.